గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఈ కేతు అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప సర్జన్లుగా, గొప్ప సినిమా డైరెక్టర్లుగా, గొప్ప ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు. ఇప్పుడు మన ప్రముఖ సినీ దర్శకులైనటువంటి శేఖర్ కొమ్మల గారు హ్యాపీ డేస్ తీసినటువంటి ఆయన కేతు అనుగ్రహం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అందువల్లనే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ సినిమా రంగంలోకి, అలా ఈ సాఫ్ట్వేర్ రంగానికి కూడా మనకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ కేతువు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి చాలా చక్కటి బలంగా ఉన్నప్పుడు విదేశాలకి వెళ్తూ ఉంటారు. అయితే ఈ కేతువు ఎన్ని లాభాలు చేస్తాడో అంత నష్టాలు కూడా చేయడంలో ఆయన చాలా సమర్థుడు. ఈ యొక్క కేతువు ఏం చేస్తాడంటే, అష్టమములో కేతు ఉన్నప్పుడు ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలను సృష్టిస్తాడు. ఇప్పుడు ఎవరికి ఉందండి అంటే అది మకర రాశి వాళ్ళకు ఉంది. ఇప్పుడు మకర రాశిలో మనకి కేతువు అష్టమ స్థానంలో 1 సంవత్సరన్నర కాలం పాటు ఉంటాడు. గతించిపోయింది మే నెల నుంచి మనం చూసుకుంటే, మే, జూన్, జూలై తీసుకుంటే వదిలేస్తే ఇంకా 1 సంవత్సరం 3 నెలల కాలం పాటు ఉంటాడు. అష్టమ కేతువు అసలు చచ్చిపోతే బాగుండరా బాబు, మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయని అనుకోవడము, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కేతు ఏమైనా ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి మనకి డిప్రెషన్ ఇస్తాడా? కాదు. మనం మరి ఏం చేస్తాము అంటే, మనకి చాలామంది మగవాళ్ళను ఇప్పుడు మనం తీసుకుంటే ఎక్కువ మంది ఫోన్లు గంటలు తరబడి మాట్లాడుతూ ఉంటారు. అది మగవాళ్ళతో మాట్లాడచ్చు, ఆడవాళ్ళతో మాట్లాడచ్చు. వాళ్ళంతా కూడా వాళ్ళ సోదంతా మీకు చెప్తూ ఉంటారు. నాకు ఇలా జరిగింది, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, మా ఆయన సరిగ్గా చూడట్లేదు, లేకపోతే మా పెళ్ళం కొడుతుంది, ఇట్లా రకరకాలుగా చెప్పి వాళ్ళ యొక్క వీడేమో ఆనందంగా వింటూ ఉంటాడు. వాళ్ళంతా చెప్పిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళ భారం చెప్పుకుంటే పోద్ది బాధ అంటారు కదా, ఆ విధంగా వీళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు వదిలి చేసుకున్నారు. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి చెప్పి వాళ్ళ జాతకం బాగుపడినప్పుడు టపీమని వీడిని వదిలేస్తారు. ఎప్పుడైతే వీడిని వదిలేసేసరికి వీడికి డిప్రెషన్ స్టార్ట్, అలవాటు చేసేసరికి కదా ఫోన్లు గంటలు మాట్లాడటం డైలీ. ఎప్పుడైతే వీళ్ళ ఫోన్ రాకపోయేసరికి వీడు పిచ్చెక్కిపోవడం, వీళ్ళకి ఈ రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మనము ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి. ఎవరైతే వాళ్ళ బాధలు మనకి చెబుతూ వస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా, వాళ్ళ సోదంతా మనం వినకుండా కఠినంగా, కర్కశంగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క కేతువు మిస్టిక్ ప్లానెట్ కాబట్టి అసలు ఎంతసేపు కూడా ఊర్ధ్వాన్ని చూస్తూ ఉంటాడు, అంటే పైకి చూస్తూ ఉంటాడు. రాహు క్రిందకి చూస్తూ ఉంటాడు. అందువలన రాహుగ్రహ అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు, రాహు నక్షత్రమైనటువంటి స్వాతి, శతభిషం, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రాల వాళ్ళు ఎంతసేపు కూడా, మిగతా వాళ్ళు కూడా రాహువు లగ్నంలో ఉన్న, లగ్నాన్ని చూస్తున్నా, ఇలా కొన్ని మనకి ప్రమాణాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా భూమి మీదకి చూస్తూ ఉంటారు. నా పెళ్ళం, నా పిల్లలు, నా ఇది ఆస్తులు సంపాదించాలట, భౌతిక లోకంలో ఉండేటటువంటి కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ కేతువు ఏం చేస్తాడంటే పైకి చూస్తూ ఉంటాడు. నేను అసలు ఎక్కడి నుంచి పుట్టాను, నేను చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాను, నాకు అసలు మోక్షం వస్తుందా రాదా అని దైవ చింతన అనేటటువంటిది ఎక్కువగా ఉండి, మనం దేవుడి గురించి ఆలోచించడము,
పరలోకం గురించి ఆలోచించడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కేతువుకి మళ్ళీ ఇంకొక విధమైనటువంటి లక్షణం కూడా ఉంది. చాదస్తం ఎక్కువగా ఉంటుంది. అంటే చాలామంది మనుషుల్ని మనం కనుక చూసుకున్నట్లయితే మనము ఈ చాదస్తం బాగా ఎక్కువైపోయి వాళ్ళు చెప్పిందే చెప్పడం, అడిగిందే అడగడం, ఇలా రకంగా ఇటువంటి మనుషులు మనకి తారసపడతా ఉంటారు. ఇదంతా కేతు బ్యాడ్గా ఉన్నప్పుడు, కేతు వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు జరిగేటటువంటి పరిణామాలు. కాబట్టి ఈ యొక్క కేతువు, రాహుకేతువులు మనకి ఏమైపోయారండి? మన అందరికీ తెలిసిందే. ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే రాక్షసుడు. అతడేం చేస్తాడంటే మరి శ్రీ మహావిష్ణువుని నమ్మకుండా అతను ఈ అమృతాన్ని దొంగతనంగా తాగాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవతల రూపంలోకి వచ్చి మాయ చేసి విష్ణుమూర్తినే మాయ చేస్తాడు. ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే సింగిల్ బాడీగా ఉన్నప్పుడు మాయ చేసి ఆ అమృతాన్ని జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచి ఆ తర్వాత రాక్షసులు పంచుతాను అని చెప్పి ఆమె జగన్మోహిని పంచుతూ ఉంటే రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు పంచడు అని చెప్పేసి మనకు రాదు ఆ వాటా అని చెప్పి మనకి అతను ఒక దేవతా రూపాన్ని ధరించి ఆ లైన్లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత విష్ణుమూర్తి వేసేస్తాడు అమృతం, ఆ అమృతం తాగేస్తాడు. అయితే సూర్యచంద్రులు ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువుకి ఇలా సైగ చేయగానే శ్రీ మహావిష్ణువు జాగ్రత్త పడి వెంటనే ఆ అమృతం తాగేసినటువంటి రాహుకి చక్రం విసిరేస్తాడు. విసిరేస్తే సుదర్శన చక్రం తల తెగిపోతుంది. మరి ఆ ఊర్ధ్వం తల ఆకాశంలో ఉంటుంది, కేతువు మొండం. తల ఎప్పుడొచ్చి మళ్ళీ మొండానికి అతుక్కుంటుందా అని చెప్పి ఇలా క్రిందగా చూస్తూ ఉంటుంది అనమాట, పైకి చూస్తూ ఉంటుంది కేతు. అలాగే ఆ యొక్క రాహు ఏం చేస్తాడంటే ఆ రాహు క్రిందగా చూస్తూ ఉంటాడు, నేను వెళ్ళి ఎప్పుడు ఎత్తుక్కోవాలా శరీరానికి. కాబట్టి అందువలన ఈ యొక్క కేతువు పైకి చూస్తూ ఉంటాడు. అయితే ఈ కేతువు యొక్క దశమహావిద్యలలో కేతువుని మనకి అధిష్టాన దేవత ధూమావతి. ఆ ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేసిన, ఆ ధూమావతి మంత్రాన్ని మనం పఠించిన, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కేతుగ్రహము మనకి అనుకూలమవుతూ ఉంటుంది. కాబట్టి చిన్నమస్తాకి సంబంధించినటువంటి ఆ రాహు యొక్క సాధన, ఈ యొక్క కేతువు మరి ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా మనకి ఈ కేతువుని సప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఏ గ్రహంతో అయితే మరి ఈ యొక్క కేతువు కలుస్తాడో అటువంటి ఫలితాలను మనకి ఆ కేతువు అందిస్తూ ఉంటాడు. కాబట్టి రాహుకేతువులకి సపరేట్గా ఇళ్ళు లేవు. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి కేతువు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క దశల్ని కానీ ఫలితాలని కానీ ఏ మానవుడు కూడా అంచనా వేయలేడు. అదేవిధంగా కేతు మనకి పరిపాలించేది కేతు మహాదశా కాలం 7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కేతు మహాదశా కాలంలో భక్తి, ఆ తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యము, ఇవన్నీ కూడా ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో మంత్రతంత్ర శాస్త్రాలన్నీ కూడా మనకి వశమైపోతాయి. అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి మంత్రతంత్ర క్షుద్ర శక్తులే కాకుండా యక్షిని, గంధర్వ, కిన్నెర, కింపురుష శక్తుల్ని కూడా మనకి వశం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కేతువు రవిగ్రహంతో మనకి కలిసినప్పుడు ఈ మన యొక్క ఇళ్లల్లో ఈ యొక్క పితృదోషము ఉంది మన వంశంలో అనేటటువంటిది సూచిస్తుంది. కాబట్టి ఈ పితృదోషాలని అన్నిటిని కూడా ఆ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది మీకు ఎలా నివారించుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కేతుగ్రహం అనుగ్రహంలో కేతుగ్రహాలకి మఖా నక్షత్రము, ఆ తర్వాత అశ్విని నక్షత్రము, ఆ తర్వాత కేతువుకి చక్కగా ఈ మహాదశల్లో మంచి ఉన్నతమైనటువంటి
రూపాన్ని ఇస్తుంది మూలా నక్షత్రము. ఈ మూడు కూడా కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కాబట్టి బహుసుందరమైనటువంటి రూపాన్ని ఈ యొక్క నక్షత్రం వాళ్ళు కలిగి ఉంటారు. అయితే ఈ కేతువు ఏం చేస్తాడు, మూలా నక్షత్రం వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫలితం ఏమిటంటే, ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడము, లేకపోతే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలను ఆ గ్రహంలా ఫలితాలను ఇవ్వడం చేస్తుంది. కాబట్టి చెడ్డవాళ్లతో కలిస్తే మనకి ఈ కేతువు గ్రహము చెడ్డవాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు. అందువల్ల ఈ మూలా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వాళ్ళు స్వతహాగా చాలా మంచివాళ్ళు, కానీ చెడ్డవాళ్ళు ఆటోమేటిక్గా ఆకర్షితులయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళతో స్నేహం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్తారు. అయితే వీళ్ళు మంచి వాళ్ళని ఆకర్షించుకొని చెడ్డవాళ్ళని వదిలేయాలి. ఈ నక్షత్రానికి అశ్విని నక్షత్రం అనేటటువంటిది ఈ కేతు గ్రహానికి వచ్చింది కాబట్టి డాక్టర్స్గా, సర్జన్స్గా మనకి ఈ కేతుగ్రహం అనేటటువంటిది ఉంటుంది. కేవలము కేతుగ్రహము కృషించినటువంటి శరీరం అనే కాకుండా మామూలుగా పుష్టిగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు నాకు కూడా లగ్నంలో కేతు ఉన్నాడు. నేను కూడా మరి చిన్నప్పుడు చాలా లావుగా మంచి పొద్దుగా ఉండేవాడిని. ఆ తర్వాత మధ్యలో ఎండిపోయిన నక్కలాగా అయిపోయాం. ఆ తర్వాత మళ్ళీ గురుమహాదశలు ఇలాంటి దశలు వచ్చినప్పుడు లావుగా అవుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్ అనమాట. సో ఈ 12 రాశుల మీద ఈ సంవత్సరం 3 నెలల పాటు ఈ యొక్క ఫలితాలు ఎలా ఇస్తుంది కేతువు అనేటటువంటిది ఒక్కొక్క రాశి వారికి మనం చూద్దాం. ఆ రాశుల్లో చేసుకునేటటువంటి పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు అనేకమైనటువంటి వింత చర్యలు చేస్తారు, వింత బిజినెస్లు చేస్తారు. ఊహించని రీతిలో సంపాదన అనేటటువంటిది వస్తుంది. విదేశాల్లో వెళ్ళడం, విదేశాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా లాభం కలగడము, కాకపోతే కాస్త మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఇక ప్రతిదానికి కూడా ఈ యొక్క సింహరాశి వారు వితండవాదం చేయడము, ఆ తర్వాత మనము పనులు కూడా 1-2 సార్లు అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మనము పని చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి పని కానప్పుడు పనిని వదిలేద్దామా అనేటటువంటి కోణంలో మీరు ఆలోచించడం జరుగుతుంది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, అధికమైనటువంటి లాభాలు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటటువంటి తపన ఈ సింహరాశి వారిలో ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా అద్భుతమైనటువంటి లాభాలు మీరు పొందడానికి అవకాశాలు మీకు కలుగుతాయి. ఇక ఆడవారికి అందరికీ కూడా ప్రమోషన్లు రావడము, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడము కొంచెం ఆలస్యంగా అయినా సరే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీ పిల్లలు మీరు కోరుకున్న అటువంటి గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో, మరి ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, MIT ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో, కొలంబియా, డ్యూక్ ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు, కెమెరాలు, సినిమా షూటింగులు, ఇక హాస్టల్స్, గోల్డ్ షాపులు, ఇలాంటి రకరకాల బిజినెస్లు మీరు పెట్టడం అనేటటువంటిది జరుగుతాయి. ఇనుము సంబంధించి హోటల్ ఇండస్ట్రీ, అలాగే ఈ యొక్క హాస్టల్స్ మీరు పెట్టడం ద్వారా బిల్డర్లు వీళ్ళంతా కూడా వృద్ధిలోకి చెందుతారు. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మనకి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, అలాగే కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. రాహు కోసం కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే కేతువుకి మనము కిలోంపావు ఉలవల్ని, తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము దీన్ని దాన ధర్మం చేసుకోవాలి. అలాగే ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని చేయించుకోవడం కానీ, పూజలు, మంత్ర దీక్షలు ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ఇంకా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. రాశి ఫలాలంటే పైపైన స్కెలిటన్ మాత్రమే. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలను మేము నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా
మనకి స్క్రోల్ అవుతున్నటువంటి మన యుఎస్ఏ నెంబర్కి లేదా వాట్సాప్లో కానీ లేదా మనకి ఇండియా నెంబర్కి కానీ మీరు సంప్రదించవచ్చు. ఫారినర్స్ అంతా కూడా యుఎస్ఏ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఈ విధంగా మీకు బ్రహ్మాండమైనటువంటి జాతకం ఉంది. అదంతా కూడా మనం వ్యక్తిగత జాతకాలు చూసి మనం నిర్ధారిద్దాం. శుభమస్తు.